క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యూదా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. యూదా పత్రిక భక్తిహీనులను గూర్చి వ్రాసిన పత్రిక, భక్తిహీనుల నడవడికను గూర్చి వ్రాసిన పత్రిక, భక్తిహీన క్రియలను గూర్చి వ్రాసిన పత్రిక. మనము 11వ వచనాన్ని ముగించుకున్నాం. భక్తిహీనులను సమూహంగా పరిచయం చేశాడు యూదా. అంటే ఐగుప్తులో ఉండిన ఇశ్రాయేలు ప్రజలను వారిని గుర్తు చేశాడు. పరలోకమందున్న ప్రధానత్వం నిలుపుకొనలేకపోయిన దూతలను గూర్చి చెప్పాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చి చెప్పాడు. ఆనాటి భక్తిహీనుల వలె జీవించుచున్న నేటి భక్తిహీనులను గూర్చి ఆయన చెప్పాడు. అంటే తన కాలంలో ఉన్న భక్తిహీనులను గూర్చి చెప్పాడు. మనం వింటున్నట్టు చెప్పుకుంటున్నట్లు భక్తిహీనులు ఏ తరములోనైనా ఒకే రకమైనటువంటి వారు. భక్తిహీనులు ఏ తరములోనైనా ఒకే రకంగా ఉండేటువంటి వారు. తేడాలేమి కనిపించవు. అందువలన ఆనాడు ఉండిన మనస్సే ఈనాడు కూడా ఉంది. ఆనాటి మనస్తత్వమే ఈనాడు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. వారిలో వ్యక్తిగతంగా కూడా ఒక కయీనును గూర్చి, ఒక కోరహును గూర్చి, బిలామును గూర్చి ప్రస్తావించాడు యూదా. 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు. ఎవరు? కయీను లాంటివారు, కోరహు లాంటివారు, బిలాము లాంటివారు. వీరందరూ మీతో నిర్భయముగా సుభోజనము చేయొచ్చు. వీరిని మీరు పిలుస్తారే, వీరికి మీరు ఆతిథ్యం ఇస్తారే, ఆయా స్థలాలలో మీతో కూడా కలిసి నిర్భయంగా సుభోజనం చేస్తారు. ఏమని? సంగతిని గ్రహించండి. వీరు ఇలాగున ఉన్నప్పటికీ కూడా పైగా ఆ పై వచనాల్లో మనం చూస్తే వీరు తెగువగలిగిన వారు అని ఉంది. ఇక్కడ మీతో నిర్భయంగా సుభోజనం చేస్తూ ఏమాత్రము ఆత్మ పరిశీలన లేనివారు, ఏమాత్రం సిగ్గుపడేవారు కాదు. వారు ఎంతమాత్రము కూడా భయము లేనివారు, నిర్భయముగా తమను తాము పోషించుకొనొచ్చు. కొందరు తమ పాపాన్ని కప్పిపెట్టుకొని తాము ఏమీ ఎరగమన్నట్టుగా మీ మధ్య బ్రతుకుతూ ఉంటే, తాము ఏమీ చేయలేదన్నట్టుగా, తాము పవిత్రులము పరిశుద్ధులమన్నట్టుగా మీ మధ్యన బ్రతుకుతూ ఉంటే, మరికొంతమంది ధనాపేక్షపరులై వారు పైకి కనబడి కొందరు, కనబడకుండా మరికొందరు, ఈ విధంగా వారు నిర్భయముగా తమను తాము పోషించుకొనుచు, అంటే మేపుకొనుచు అనే మాట కింద వ్రాయబడింది. మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు అని వ్రాయబడింది. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. దొంగ మెట్టలు
మెట్ట అంటే ఎత్తైన ప్రదేశం, దొంగ మెట్ట అంటే కనబడకుండా ఉండే ఎత్తైన ప్రదేశం. ఈ దొంగ మెట్ట వలన వచ్చేటువంటి నష్టం ఏంటి అని అంటే, మనకు కనబడని గుంట ఉన్నా, మనకు కనబడని ఎత్తు మెట్ట ఉన్నా మనకు ప్రమాదమే కదా. మనము నడుస్తూ వెళ్ళినా కనబడని గుంటలో పడతాం, మనం నడుస్తూ వెళ్ళినా కనబడని మెట్ట అయితే గనక దాన్నైనా సరే మనం తగులుకొని కింద పడతాం. అంచేత వీరు కనబడని దొంగ మెట్టలు, వీరు కనబడనటువంటి వారు అంటే ఏమిటి? వీరి వలన మీకు ప్రమాదం ఉంది, వీరి వలన మీ భక్తి జీవితానికి నష్టం ఉంది, వీరు నమ్మక ద్రోహులు, మీకు నష్టాన్ని కలిగిస్తారు, ఆత్మీయంగాను భౌతికంగాను మీరు ఇబ్బంది పాలవుతారు వీరి వలన. ఆ సంగతి మీకు తెలియదు, కానీ వీరిని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారే, పిలుస్తూ ఉన్నారే, పైగా మీ దగ్గర వీళ్ళు ప్రాముఖ్యత పొందిన వారుగా కనిపిస్తూ ఉన్నారే, మాకు తెలియకుండా వీరేమి చేయరు అన్నట్లుగా మిమ్మల్ని గూర్చి, వారు లేకుండా మేమేమి చేయము అన్నట్లుగా మీరు ఉన్నారే, చివరికి వారు మీకు నష్టాన్ని కలిగిస్తారు. దొంగ మెట్టలు అనే మాట ఉపయోగించబడింది. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు అన్నాడు. నిర్జల మేఘములు అనంటే మేఘాలు బాగా కనిపిస్తాయి, తెల్ల మేఘమైతే వర్షించదు, నల్లటి మేఘమైతే వర్షిస్తుందని మనకు కూడా బాగా తెలుసు. నల్లని మేఘం గాలి ఎంతగా దానికి తగిలితే వీస్తే అంతగా అది వర్షిస్తుంది. తెల్లటి మేఘం గాలి ఎంతగా వీస్తే అంతగా అది కొట్టుకొని పోతూ ఉంది. కాబట్టి అయితే మనకు నల్లని మేఘాలు ఎప్పుడు కూడా అందంగా కనిపించవు. నీలి ఆకాశంలో తెల్లటి మేఘాలు చాలా బాగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి, మాట చెప్పాలంటే ఆడంబరంగా కనిపిస్తాయి, ఫోటోకు చాలా బాగా కనిపిస్తాయి. నల్లని మేఘాలు అవి ఫోటో తీసుకోవడానికి అవకాశం ఇవ్వవు, ఎందుకంటే వర్షిస్తాయి కాబట్టి. ప్రియులారా, వీరు కయీను లాంటి వారు, కోరహు లాంటి వారు, బిలాము లాంటి వారు. వీరు మీతో సుభోజనం చేస్తారు, వీరు మీ ప్రేమ విందుల్లో మెట్టలుగా ఉన్నారు, వీరు తమ్మును తాము పోషించుకొనుచున్నారు మీ వలన అని అంటూ, వీరి వలన మీకు నష్టం ఉంది. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోయే నిర్జల మేఘాలు. మొదటి కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ ఇలాగున అన్న మాటలు మనం ఎరుగుదాము. అవేమిటంటే, దుష్టుడు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉండును అనేటువంటి మాటను మనము ఎరుగుదాము. అంటే దుష్టుని గూర్చి కీర్తనకారుడు ఆ స్థలమందు ఆయన పోలిక చెప్పాడు. 4వ వచనంలో దుష్టులు అలాగున ఉండక వారు గాలి చెదరగొట్టు పొట్టు అని అన్నారు. కాబట్టి వీరిని కూడా యూదా నిర్జల మేఘాలు, గాలికి కొట్టుకొని పోయే నిర్జల మేఘాలు అని అన్నాడు. కాబట్టి వీరు కూడా దుష్టులే, దుష్టులతో సమానమైనటువంటి వాళ్లే అనే విషయం దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాయలు రాలి ఫలము లేక 2 మారలు చచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లుగాను. చూడండి వీరి లక్షణాలను గూర్చి యూదా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో. వీరు ఎటువంటి వారు అనంటే, వీరు కాయలు రాలి ఫలము లేక, కాయలు రాలి ఫలము లేక. కాయలు ఎందుకు రాలిపోతాయి అంటే, సరైన కాపు లేనందువలన, వాటికి కావలసినంత ఫలభరితమైనటువంటి స్థితి లేనందువలన, ఏదైనా కారణం కావచ్చు గాక, ఒక జబ్బు కదా కాయలు రాలిపోవటం అనేటువంటిది, అదొక జబ్బు ప్రధానంగా. కాబట్టి కాయలు రాలి అందువలన ఫలము ఉండదు. 2 మారులు చచ్చి వేలతో పెళ్ళగింపబడిన చెట్లు. 2 మారులు చచ్చి, ఇప్పుడు
ఒకసారి చచ్చిపోయిందంటే మళ్ళీ ఏదన్నా చిగురు పెట్టే అవకాశం ఉండొచ్చు. కానీ అది రెండవసారి కూడా పెళ్ళగించబడింది అంటే ఇంకేముంటుంది? స్థానభ్రంశం చెంది ఉంటుంది. మొదటిసారి కదిలించబడుతుంది. ఒకవేళ కదిలించబడిన చోట ఉంటే అది చిగురిస్తుంది. రెండవసారి కూడా కదిలించబడింది అనుకోండి, ఇక అక్కడి నుంచి వేరవుతుంది. తన వేర్ల దగ్గర నుంచి వేరవుతుంది. కాబట్టి ఇక అది ఏమాత్రం కూడా చిగురు వేసే అవకాశం ఉండదు. ఇక అది ఫలించదు. తమ అవమానము అను నురుగు వెళ్ళగ్రక్కువారై, అవమానము అను నురుగు వెళ్ళగ్రక్కువారై, నురుగు వెళ్ళగ్రక్కుట అనేటువంటిది అదొక జబ్బే కదా. వీరు అవమానం అనే నురుగును వెళ్ళగ్రక్కుతారు, అనగా వీరు అవమానపరచబడతారు. సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, సముద్రం యొక్క ప్రచండమైన అలలు. సముద్రం యొక్క అలలు ఏం చేస్తాయి? సముద్రమును నిలకడగా ఉంచవు కదా. నీళ్లను అలలు నిలకడగా ఉంచవు. దానివలన ఉపయోగం ఏమీ లేదు. యాకోబు రాసినట్టుగా సముద్రం యొక్క తరంగములు దేంతో పోల్చాడంటే అస్థిరత్వం, నిలకడ ఉండదు. కాబట్టి ఉపయోగం ఏమిటి? సందేహించువాడు అలలతో సమానం అని అన్నాడు, నిలకడ లేనివాడు అని అన్నాడు. కాబట్టి సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, సముద్రం యొక్క ప్రచండమైన అలలు ఎప్పుడు వస్తాయి అని అంటే తీవ్రమైన తుఫాన్లు కలిగినప్పుడు ప్రచండమైన అలలను మనం చూడగలుగుతాం. అవి మనుషులకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి వీరు బ్రహ్మాండంగా కనిపించినా నష్టంగానే కనిపిస్తారు, నష్టాన్ని కలిగిస్తారు. తరువాతి మాట, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అని అన్నాడు. మార్గము తప్పి తిరుగు చుక్కలు అంటే తమ కక్షలో తిరగవలసినటువంటి వారు, తమ మార్గంలో తిరగవలసినటువంటి వారు ఎప్పుడైతే మార్గంలో తిరుగుతామో అప్పుడు మనం ప్రయోజకులం అవుతాం. ఎప్పుడు మార్గాన్ని తప్పుతామో అప్పుడు నిష్ప్రయోజకులము అవుతాము కదా. కాబట్టి వీరు మార్గమును తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చెయ్యబడి ఉన్నది అన్నాడు. వీళ్ళ కోసం గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అని అన్నాడు. ఏమండి, మొదటి మాటలోనే మనము చూడగా ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు అని. ఈ భక్తిహీనుల కోసం, ఈ తిండిబోతుల కోసం, ఈ కామాత్రత కలిగిన వారి కోసం, ఈ తిరుగుబాటుదారుల కోసం, ఈ ధనాపేక్ష పరుల కోసం, ఈ కయ్యను వంటి వారి కోసం, ఈ దొంగమెట్టల వంటి వారి కోసం, ప్రచండమైన అలలతో పోరిన వీరి కోసం ఏమి సిద్ధపరచబడి ఉందంటే గాఢాంధకారం నిరంతరము భద్రపరచబడి ఉంది అని అన్నాడు. గాఢాంధకారం వీరి కోసం కాచుకొని ఉన్నది, పాతాళం వీరి కోసం కాచుకొని ఉన్నది అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఆదాము తర్వాత హనోకు వీరిని గూర్చి ఇట్లనెను. ప్రియులారా, ఈ మధ్యకాలంలో హనోకు పుస్తకమని, తర్వాత బర్నబాస్ పుస్తకమని, ఇట్లా రకరకాలుగా కొన్ని పుస్తకాల పేర్లు ఈ సోషల్ మీడియాలో రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇవి బైబిల్లో చేర్చబడలేదు అని విమర్శించబడటం, వాటిలో ఉన్న రాతలను గూర్చి మనము అప్పుడప్పుడు వినడం జరుగుతూ ఉంది. ఈ బైబిల్ గ్రంథం సమకూర్చబడినప్పుడు 66 గ్రంథాలుగా దేవుని దాసులు, అలాగే అపోస్తలుల శిష్యులు, వారి శిష్యులైనటువంటి వారు దీనిని కూర్చగలిగినారు. ఇంకొక మాట చెప్పాలి, అదేంటంటే మరి తన గ్రంథం, నరులకు దేవుడు అనుగ్రహించబడబోతున్న గ్రంథం సమకూర్చబడుచు ఉన్నప్పుడు దేవుని హస్తం ఉండదు అని అనుకోకండి. దైవ ప్రేరణ ద్వారానే దేవుని దాసులు
ఈ 66 గ్రంథాలను దేవుని వాక్యముగా మనకు అందించి ఉన్నారు. అయితే అక్కడక్కడ ఒకచోట వ్రాయబడిన సంగతులు మరొక చోట వ్రాయబడి ఉండటం, ఒకచోట వ్రాయబడని సంగతులు మరొక చోట వ్రాయబడి ఉండడం అనేటువంటిది మనము సహజంగా చూస్తున్నటువంటి విషయమే. అయితే ఈ హనోకు యొక్క ప్రవచనమును గూర్చి మరెక్కడ కనిపించదు. ఆ లోటును మనకు యూదా తీర్చాడు. 14వ వచనం యూదా పత్రిక, ఆదాము మొదలుకొని 7వాడైన హనోకు కూడా వీరిని గూర్చి, అంటే ఈ భక్తిహీనులను గూర్చి ప్రవచించుచు ఇట్లన్నాడు. ఏమన్నాడు? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇది హనోకు యొక్క ప్రవచనం. ఇదిగో అందరికీ తీర్పు తీర్చడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన వచ్చెను అనే మాట రాశాడు. ఆయన వస్తున్నాడని. ప్రవచనం జరగబోచున్న దాన్ని జరిగినట్లుగా చెప్పేటువంటిది కూడా. ఎవరిని గూర్చి చెప్పబడింది? భక్తిహీనులందరూ అని. వారు భక్తిహీనంగా చేసిన క్రియలను గూర్చి, వారి భక్తిహీనమైన మాటలను గూర్చి. ఏమిటి భక్తిహీనమైన మాటలు? పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు అనే మాట వ్రాయబడింది. ఒప్పించుటకు అంటే అర్థం ఏంటి అని అంటే, వారు ఏం మాట్లాడారో ఆ సంగతి తప్పు అని ఒప్పించడానికి. భక్తిహీనులవన్నీ కూడా భక్తిహీన క్రియలే కదా. భక్తిహీనుల మనస్సు, భక్తిహీనుల మాటలు, భక్తిహీనుల ఆలోచన అంత కూడా భక్తిహీనమే కదా. పైగా ఈ భక్తిహీనుడు భక్తుడైనట్టుగా ప్రవర్తిస్తాడు. అది విచారకరమైన సంగతి. కాబట్టి ఆయన వీరిని ఒప్పించడానికి తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. ఇది ప్రభువు యొక్క తీర్పునకు సూచనగా కనిపిస్తుంది. పాపాత్ముల యొక్క తీర్పునకు సూచనగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభు తన రాకడలో తీర్చబోయేటువంటి తీర్పును గూర్చి ఈ మాట మనకు చెప్పబడి ఉంది. మంచిది. 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, దురాశల చొప్పున నడుచుచు భక్తిహీనుల నడక దురాశల చొప్పున నడుచుకొనుచు. దురాశ ఏంటి అంటే గర్భమును ధరించి పాపమును కనును అని యాకోబు చెప్పిన మాట మనకు తెలుసు కదా, 1వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి దురాశలను అనుసరించి నడుచుకొనొచ్చు, దురాశల చొప్పున నడుచుకొనొచ్చు అని అంటే, వారు దురాశను అనుసరించి నడుచుకొనుట వలన పాపంలో బ్రతుకుచున్నారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. వారు పాపంలో నడుచుకొనొచ్చు ఉన్నారు. లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు, ఏమండి, మొదటి నుంచి చివరి దాకా ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నారండి. వాళ్ళు బ్రతికేది వాళ్ళ కోసమే, దేవుడి కోసం కాదు. వాళ్ళు ముంచేది అమాయకులైన భక్తిపరులను, యథార్థవంతులైన భక్తిపరులను, ఏమి ఎరగని భక్తిపరులను ముంచుతారు, అనుమానం ఏమీ లేదు. కాబట్టి భక్తిహీన క్రియలను గూర్చి మాట్లాడుచు దురాశల చొప్పున నడుచుకుంటారు, లాభం నిమిత్తం మనుషులను కొనియాడతారు. లాభం నిమిత్తం మనుషులను కొనియాడతారు. అది ఏ లాభమైనా కానివ్వండి కాక, అది తమకు పనికొచ్చేటువంటి మాట సహాయమైన లాభం కానివ్వండి, క్రియల సహాయమైన లాభం కానివ్వండి, ధన సంబంధమైన లాభం కానివ్వండి, లాభం ఏదైనా సరే నోరు తెరిచి మాట్లాడారంటే ఇతరులను పొగడతారు. వారు ఇతరులను పొగడుచున్నారు అంటే అర్థం ఏంటంటే లాభం కోసం. ఏమిటా లాభం అని అంటే ఏదో రూపంలో వారికి దొరికేటువంటి లాభం. ఏదైతేనేమి, ఒక పూట భోజనం కూడా వారికి లాభమే కదా. మనుషులను కొనియాడుచు అనే మాట వ్రాయబడింది. అంటే ముఖస్థుతి చేయుచు అని అర్థం. యోబు ఒక చోట మాట్లాడుచు, నేను ముఖస్థుతికై నరులకు నేను బిరుదులు పెట్టను, లేక బిరుదులు ఇవ్వను అన్నాడు. అంటే ముఖస్థుతి చేయడం అనేటువంటిది ఏమిటి అని అంటే అవతలి మనిషిని పొగడడం, అవతలి మనిషిని ఉన్నా లేకపోయినా సంగతులను మాట్లాడుకుంటూ అతన్ని మెచ్చుకోవటం. ఇది ఎలాంటిది అని అంటే
ఒక రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది నిస్సందేహంగా ఈ వ్యక్తి అవతలి వ్యక్తి యొక్క గుణలక్షణాలను లేకపోయినా పొగడుచున్నాడు అని అంటే అవతలి వ్యక్తిని ఒక రకంగా అబద్ధికునిగా చేస్తున్నాడు అని అర్థం. లేని దాన్ని పొగట్టం వలన అబద్ధికునిగా చేస్తున్నాడు. అంటే కొనియాడుచు అంటే ముఖస్థుతే, ఇంకా అందులో సందేహం లేదు. వాస్తవాలు ఉండవు. వాస్తవాల కంటే మించి ఎగ్జాజరేషన్ లేకపోతే వారిని అధికముగా పొగడుట అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. సభలలో కూడా ఈ సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ స్పీకర్లను గురించి గొప్పగా చెప్పటం, మాట్లాడడం, వారిని గనపరచడం, వారు వస్తుంటే లేచి నిలబెట్టడం, కరతాళ ధ్వనులు, చప్పట్లు కొట్టడం, ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే ఏమీ లేదండి. ఎటకేలకు క్రైస్తవ్యం బలహీనపడిపోయింది అని చెప్పుకోవాలి. అంటే భక్తి విషయంలో బలహీనపడిపోయింది అనే సంగతి మనం చెప్పుకోవాలి. అంటే లోకం ప్రవేశించింది. ఇక్కడ కూడా మనం గుర్తించదగిన వాళ్ళంగా తయారవుతున్నారు వాళ్ళు. అంటే మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. గాయకులు, బోధకులు మేము గొప్పవాళ్ళం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం వాళ్ళను గుర్తించాలి, ఘనపరచాలన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. ఆయన బోధకుల మధ్య కూర్చుండి 12 సంవత్సరాల వయస్సులో వారితో మాట్లాడుతూ ఉంటే ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారు. సాధారణమైన బాలుడు ఆయన, సాధారణమైన బాలుడు. ఏమండి, ఇవన్నీ ఏమిటి అనంటే భక్తిహీనుల లక్షణాలు. మనుషులను ముఖస్థుతకై పొగడడం భక్తిహీనుల లక్షణాలు అనే సంగతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటం అవసరమని నేను మనవి చేస్తూ ఉన్నాను. వీరి పనులు ఇవే అన్నమాట. ఆ తర్వాత సనుగువారును, ఏమండి, సనుగువారు అంటే తాము పొగడిన దానికి సరిపోయినంత వస్తే పర్వాలేదు, పొగిడిన దానికి తక్కువ వస్తే సనిగేవారు. తమ గతిని గూర్చి నిందించువారనై ఉన్నారు. ఏంటి మా పరిస్థితి ఇంతేనా, ఇంకా మా జీవితం ఇంతేనా? తమ గతిని గూర్చి నిందించువారు. మేము ఇలాగే బతకాలనా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరా, ఇదేంటో ఇతరుల మీద ఆధారపడి వారి కష్టార్జితాన్ని తాము తినడానికి ఇష్టపడేటువంటి మనుషులుగా మనకు కనబడతారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. సరే, లేదు కదా ఊరుకుంటారా? లేకపోతే ఏదైనా దీనత్వాన్ని కలిగి ఉంటారంటే అట్లా కూడా కాదు, డంబమైన మాటలు పలుకును. ఏం చెప్తాం? ఇవన్నీ భక్తిహీనుల లక్షణాలు. కాబట్టి మనం జాగ్రత్తగా జీవించడం అనేటువంటిది చాలా అవసరమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగున మనం భక్తిపరులమై ఆయనకిష్టులమై జీవించాలి అనేటువంటి పరమసత్యం దేవుని గ్రంథం మనకు గుర్తు చేస్తుంది. మంచిది, ప్రభు ఈ మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మహింపరుస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై మీకు స్తోత్రాలు. మీ మాటలు విన్న వారందరినీ దర్శించండి, జ్ఞాపకం చేసుకునండి. ఇంకా మారు మనసు పొందని వారిని దర్శించి వారి జీవితాల్లో మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ దయగలి మీ హస్తాలకు అప్పచెప్పుకొచ్చు ఆశీర్వదించురని మా ప్రభు అయిన క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.